హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే టెర్మిస్టర్స్ అండ్ సెన్సిస్టర్స్ అనమాట. ఓకేనా. టెర్మిస్టర్ స్పెల్లింగ్లో ఇక్కడ ఈ ఎన్ అనేది రాయొద్దు. టెర్మిస్టర్స్ అండ్ సెన్సిస్టర్స్. ఓకేనా. సో దేర్ ఆర్ సమ్ నాన్ లీనియర్ వేరియబుల్ రెసిస్టెన్స్ హూజ్ రెసిస్టర్స్ చేంజెస్ ఆల్సో టెంపరేచర్ చేంజెస్. అంటే మీరు తీసుకునే సమ్ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఆ రెసిస్టెన్సెస్లో ఏంటి అంటే కొన్ని చేంజెస్ అనేది జరుగుతుంది. రెసిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఆ రెసిస్టర్లో చేంజ్ అయినప్పుడు టెంపరేచర్ ఆల్సో కూడా టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు రెసిస్టర్ కూడా చేంజ్ అయిపోతుందనమాట. సో అదే ఎలాంటి టైప్ ఆఫ్ దగ్గర మనకు చేంజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ద థర్మల్ రెసిస్టెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ టెర్మిస్టర్స్ అంటారు. థర్మల్ రెసిస్టెన్స్‌ని అంటే టెర్మిస్టర్స్ అంటే నార్మల్‌గా ఇది. ఓకేనా. ఇది కరెక్ట్. టెర్మిస్టర్స్ కాదు, థెర్మిస్టర్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది రాంగ్. టెర్మిస్టర్స్. అలాగే ఈ రావాలి. ఓకేనా. ఈ రావాలి. సో ఇక్కడ ద థర్మల్ రెసిస్టెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ టెర్మిస్టర్స్ అని అంటాము. అంటే ఈ టెర్మిస్టర్స్‌కి మనకి ఇంకొక ఫుల్ నేమ్ ఏంటి అంటే ఇది షార్ట్ కట్ నేమ్ అనమాట. టీహెచ్ఈఆర్ఎం ఉంది కదా. ఈ టెర్మిస్టర్‌కి ఈ టీహెచ్ఈఆర్ఎం అనేది ఏంటి అంటే థర్మల్ అని అర్థం. థర్మల్. ఇక్కడ ఏదైతే ఐఎస్టీఓఆర్ఎస్ ఉందో రెసిస్టర్స్ అని అర్థం. దీన్ని థర్మల్ రెసిస్టర్స్ అని అంటారనమాట. దానిని ఏమంటాం? థర్మల్ రెసిస్టర్స్‌గా కాల్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ ఆఫ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పాను కదా టెంపరేచర్. ఒకటి ఏంటి అంటే ఎన్టీఓ టెర్మిస్టర్స్. ప్రతిదానికి కూడా అవే మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం చూసుకోండి. ఎన్టీసీ టెర్మిస్టర్స్ ఆర్ సెన్సిస్టర్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పీటీసీ టెర్మిస్టర్స్ ఆర్ సెన్సిస్టర్స్. ఓకేనా. సో ఈ ఎన్టీసీ టెర్మిస్టర్స్ ఆర్ పీటీసీ టెర్మిస్టర్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఎలాగా వర్క్ అవుతుంది ఏంటి మన అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పీటీసీ టెర్మిస్టర్స్ అగైన్ డివైడ్ బై 2 టైప్స్లో డివైడ్ చేసాము. స్లిస్టర్స్ ఒకటి, స్విచ్చింగ్ టైప్ టీటీసీ టెర్మిస్టర్స్ ఒకటి, ఇలా 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్‌లో 2 టైప్స్ అన్నాను కదా. ఎన్టీసీ టెర్మిస్టర్స్ కోసం అయితే తెలుసుకుందాం. ఎన్టీసీ టెర్మిస్టర్స్ ఆర్ సెన్సిస్టర్స్ అని కాల్ చేస్తారు కాబట్టి అలా రాశాను. టెర్మిస్టర్స్ ఆర్ ది టెంపరేచర్ సెన్సిటివ్ నాన్ లీనియర్ వేరియబుల్ రెసిస్టర్. ఇది నాన్ లీనియర్ వేరియబుల్ రెసిస్టెన్స్ విత్ నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్. ఎన్టీసీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టర్స్ అని రాస్తారు కాబట్టి అలా రాశారు. ఓకేనా. ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ రెసిస్టర్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ ఇంక్రీజెస్ ది టెంపరేచర్. చెప్పాను కదా. రెసిస్టర్లో మీరు యూజ్ చేసే రెసిస్టెన్స్లో ఏదైతే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీలో రెసిస్టర్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్లో ఎప్పుడైతే రెసిస్టర్ డిక్రీజ్ అయిపోతుందో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా. రెసిస్టెన్స్ డిక్రీజ్ అయినప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు. దిస్ ఆర్ మేడ్ ఫ్రమ్ మెటీరియల్స్ ఆర్ సమ్ మెటల్స్ ఆఫ్ నికెల్, కాపర్, కోబాల్ట్, ఐరన్, ఇలాగ కొన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తారు. నికెల్, కాపర్, కోబాల్ట్ అలాగా. ఓకేనా. దే ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటాయి. ఇందులోకి వచ్చేసరికి ఎన్సీసీ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. వాషరు, పేపర్, ఇలా చూడండి ఇక్కడ ఇది ఇలాగా డిస్క్, ఇది ప్రోబ్, నెక్స్ట్ ఏమో వాషరు, అలాగే ఇది బీడ్, నెక్స్ట్ రాడ్ కూడా ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాడ్ ఉంటుంది. డిస్క్ ఉంటుంది, నెక్స్ట్ రాడ్ ఉంటుంది, మళ్ళీ ప్రోబ్ ఉంటుంది. ఇలాగ ఎన్టీసీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్టీసీస్ ఉంటాయి. ఎన్టీసీకి సర్క్యూట్ అయితే ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది నాన్న. సర్క్యూట్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్టీసీ టెర్మిస్టర్స్కి ఎప్పుడు కూడా ఇలా రావాలన్నమాట. టెర్మిస్టర్స్కి సేమ్ ఇది అమెరికన్ స్టాండర్డ్, ఇది ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. ఓకేనా. ఇది అమెరికన్ స్టాండర్డ్, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇలా రాసుకుంటాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎప్పుడు కూడా ఇలా వస్తుంది. అది ఎన్టీసీ. ఓకేనా. ఎన్టీసీ సేమ్. మీకు డౌట్ అయితే మీరు పడాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి కూడా సేమ్ థియరీ. టెంపరేచర్ కోఎఫిషియంట్లోని అదే వస్తుంది. నెక్స్ట్ ఏమో ఎన్టీసీ టెర్మిస్టర్స్లోని అదే వస్తుంది. ప్రతి దాంట్లో కూడా సేమ్ అదే టాపిక్కే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకే అంటాను ఒక్కటి నేర్చుకుంటే మిగతావన్నీ ఈజీగా రాసేయచ్చు. వర్కింగ్ ఆఫ్ ఎన్టీసీ చూద్దాం ఎలా వర్క్ అయింది ఏంటి. సేమ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఇక్కడ చూడండి. ద టెర్మిస్టర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డ్యూ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎప్పుడైతే రెసిస్టెన్స్ చేంజ్ అవుతుందో టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది అన్నారు. ఇట్ హ్యాస్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ యాజ్ ది టెంపరేచర్ ఇంక్రీజెస్ అండ్ ది రెసిస్టెన్స్ ఇందులోకి వచ్చేసరికి కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంటే రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇక్కడ డిక్రీజ్ అవుతుందో టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రాఫ్ అనమాట. ఓకేనా. టెంపరేచర్, రెసిస్టెన్స్. ఇక్కడ ఏమవుతుంది అంటే చెప్పాను కదా, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది అని అన్నారు. మరి ఇది టెంపరేచర్ కదా. టెంపరేచర్ అంటే ఎలా అవుతుంది, ఇలాగా స్లోగా ఇలాగే కదా ఇంక్రీజ్ అవ్వాలి టెంపరేచర్ అనేది. ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో టెంపరేచర్, వై యాక్సిస్లో రెసిస్టెన్స్. స్లోగా ఇంక్రీజ్ ఇలాగా టెంపరేచర్ నుంచి రెసిస్టెన్స్కి అలాగే ఇంక్రీజ్ అవుతుంది. చూడండి అలాగా ఇంక్రీజ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్
అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే టెంపరేచర్ కంట్రోల్ టైమ్‌ని డిలే సర్క్యూట్స్‌లో యూజ్ చేస్తారు. అలాగే మైక్రోవేవ్ పవర్ మెజరింగ్ ఎక్విప్‌మెంట్స్‌లో మెజర్ చేయడానికి, అలాగే ఇక్కడికొచ్చేసరికి ఏంటి అంటే ఓవెన్స్‌లో యూజ్ చేస్తారు. ఆటోమొబైల్స్‌లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ పీటీసీ టెర్మిస్టర్స్ ఆర్ సెన్సిస్టర్స్. టెర్మిస్టర్స్ అన్నా, సెన్సిస్టర్స్ అన్నా ఒకటే. మరి సెన్సిస్టర్స్‌ని మనం ఎలా షార్ట్‌కట్‌లో రాయొచ్చు అంటే ఎస్ఈఎన్ ఉంది కదా! ఎస్ఈఎన్ఎస్ ఉంది కదా! అది సెన్సిటివ్ అంటారు. ఐటీఓఆర్ఎస్ ఉంది కదా! అదేమో రెసిస్టర్స్ అంటారు. ఎస్ఈఎన్ఎస్ అనేది సెన్సిటివ్, ఐటీఓఆర్ఎస్ అనేది రెసిస్టర్స్. ఇది కూడా అంతే చెప్పాను కదా! పీటీసీ టెర్మ్, టీహెచ్ఈఆర్ఎం అంటే టెర్మల్ రెసిస్టర్స్, ఐఎస్టీఓఆర్ఎస్ అంటే రెసిస్టర్స్, పీటీసీ అంటే ఏంటి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. సేమ్ ఇది కూడా అంతే నెగెటివ్ టెంపరేచర్‌కి ఆపోజిట్ ఇది పీటీసీ జరుగుతుందనమాట. చూడండి ఇక్కడ వెన్ ది రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో విత్ టెంపరేచర్ సచ్ యాస్ రెసిస్టెన్స్ ఆర్ నోన్ యాస్ ఏ పాజిటివ్ టెంపరేచర్. అర్థమైందా? రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అర్థమైందా? సో, ఇక్కడ కూడా దాన్నే మనం పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌గా కాల్ చేస్తామనమాట. చూడండి కోఎఫిషియంట్ పీటీసీ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా మనకేమైంది స్లోగా ఇక్కడ నుంచి ఈ రెసిస్టెన్స్ వాల్యూ నుంచి అలాగా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయినంది కాబట్టి టెంపరేచర్ కూడా మనకేమైంది అంటే ఇంక్రీజ్ అనేది జరిగింది కదా! సో, అందుకే స్లోగా మనకిలాగా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి స్లోగా ఇంక్రిమెంట్ అనేది జరిగింది. ఓకేనా? ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ టెంపరేచర్‌లో రెసిస్టెన్స్, టెంపరేచర్ అనేది ఎప్పుడూ కూడా ఇంక్రీజ్‌గానే ఉంటుంది. దాన్నే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. అదే నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌లో అలా ఉండదు అనమాట. ఎందుకు అనంటే ఒకటి ఇంక్రీజ్ అయితే ఒకటి డిక్రీజ్ అనేది జరుగుతుంది నెగెటివ్ టెంపరేచర్‌లో. అర్థమైందా? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి నెగెటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్‌లో ఇలా ఉండదు. ఇది అబోవ్ ఫిగర్ చూసుకున్నట్టయితే ఇది క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్ అనమాట. పీటీసీ సెన్సిస్టర్స్‌లో ఇది గ్రాఫ్ అనమాట. దీన్నే మనం పాజిటివ్ టెంపరేచర్ రెసిస్టెన్స్ అంటాము. దీనికొసరికి లో టెంపరేచర్ ఎలా రాసుకోవచ్చు అంటే 100 డిగ్రీ సెల్సియస్ టు 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఇలాగ మనం రాసుకుంటాం. టెంపరేచర్ కోఎఫిషియంట్ కదా! టెంపరేచర్ ఇలా రాసుకుంటాము. ఓమ్స్‌లో రెసిస్టెన్స్ అనేది ఇండికేట్ చేస్తాం. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే టెంపరేచర్ సెన్సర్స్‌లో యూజ్ చేస్తారు. థర్మల్ రిలేలో యూజ్ చేస్తారు. టెంపరేచర్ సెన్సిటివ్ కంట్రోల్ డివైస్‌లో యూజ్ చేస్తారు. పీటీకి, ఎన్టీసీకి సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్, సర్క్యూట్ సింబల్ ఉంటుంది. ఇలాగే యూజ్ చేస్తారు. ఓకేనా? ఇలాగే రాయాలి. టెర్మల్ రెసిస్టర్స్‌లో ఎప్పుడు కూడా సర్క్యూట్ సింబల్ అనేది ఇలాగే డ్రా చేయాలి. దీంట్లో కూడా అమెరికన్ స్టాండర్డ్ ఒకటి ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఒకటి ఉంటుంది. సో, ఎన్టీసీ వర్కింగ్, పీటీసీ వర్కింగ్ ఈజీ అనే అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈజీయా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు కూడా చదివే ఉండుంటారు కదా! సో, ఈజీ అయితే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈజీ అని, హార్డ్ అయితే హార్డ్ అని కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.